ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబు, రక్తం వస్తుంది బాబు. నాదేగా రాని. అలా మాట్లాడకండి బాబు. ఫస్ట్ ఎయిడ్ చేస్తాను, ఉండండి. అక్కర్లేదు, నువ్వేమి చెయ్యక్కర్లేదు. నేనెవర్ని అన్నావుగా, ఎవరిని నేను? వెళ్ళు. అత్త, నువ్వైనా చెప్పత్తా. ఆయన ఆయింట్మెంట్ రాసుకోవట్లేదు, టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఇలా అయితే ఎలా అత్తా? ఎలా అయితే అలా. నేను ఇలానే ఉంటాను. చందు, మళ్ళీ నాకేదో అయిపోతుందని హాస్పిటల్కి మాత్రం తీసుకెళ్ళొద్దు. ఇప్పుడే చెప్తున్నాను, నేను రాను కాక రాను. సరే ప్రేమ్బాబు, ఇప్పుడు మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది కదా? వాడను. దీనంతటా ఇదే తగ్గితే తగ్గుతుంది, లేకపోతే లేదు. నేను ఉంటే ఉంటాను, పోతే పోతాను. బాబు, ఏంటా మాటలు? అలా మాట్లాడుకో. చందు, నా అంతటా నేను చనిపోనని నీకు మాటిచ్చాను. ఈ పేరు నన్ను చంపేస్తుంటే నేనేమీ చేయలేను. నా విధి ఏ విధంగా వెళ్ళాలని రాసుందో ఆ విధంగానే వెళ్తుంది. నా చేతుల్లో ఏమీ లేదు. నా మాట మాత్రం నేను తప్పను. నేనిక హాస్పిటల్కి రాను, ఏ మందులు వేసుకోను. అసలు నేనెవర్ని? వెళ్ళు. ప్రేమ్బాబు, నా మీద ఒట్టు. నీకోసమన్నా మెడిసిన్స్ వేసుకోమని మాత్రం నాకు చెప్పకు చందు. దయచేసి నా ఒట్టుని కాదనకు, ప్లీజ్. వెళ్ళు చందు. అసలు నా గురించి నీకేంటి? నేనెవర్ని అన్నావుగా, ఎవరిని నేను? వెళ్ళు. ఎలా ఆయన్ని కోలుకునేలా చెయ్యాలో, ఇంకెలా ఆయన్ని కాపాడుకోవాలో అర్థం కావట్లేదే. భగవంతుడా, ఏంటి నాకు శిక్ష? ఏం చేశారని నాకింతటి పరీక్ష? ఏ పాపం తెలియని ప్రేమ్ బాబు తన ప్రాణాలు ఎందుకు ప్రమాదంలో పడాలి? ఆయన ఎలా రక్షించుకోవాలి దేవుడా? ఎలా ఎలా? రాజమణిహారాన్ని పూజలో పెట్టి స్వార్థంతో కోరితే ఇవ్వటానికి దేవుడు ఆలోచిస్తాడేమో కానీ నిస్వార్థంతో ఇతరుల కోసం కోరినప్పుడు ఆ భగవంతుడు కూడా తథాస్తు అంటాడు. ఈ రాజమణిహారం మన దగ్గర ఉంది కాబట్టి ఈ రాజమణిహారంతో ప్రేమ్బాబు గాయాన్ని మానేలా చేయొచ్చు.
చిట్టి చిట్టి నీకు కూడా నా మీద కోపమా? కోపమా అని అడుగుతావేంటి చామ్? కోపమే. ప్రేమ్ని ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి కొప్పుకొని చివరికి చేసుకోనని చెప్తావా? ఆ పెదవుతో పెళ్లికి రెడీ అవుతావా? అసలేమైంది నీకు? ప్రేమ్ బాబుకి నేను తగిన దాన్ని కాదు చిట్టి. అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నువ్వే చూసావు కదా, అమ్మగారు కూడా నా పెళ్లికి సపోర్ట్ చేస్తున్నారు. దీని గురించి నువ్వు ప్రేమ్తో పెళ్లికి నో చెప్పావంటే నేను నమ్మంచా. నన్ను నమ్మాల్సినవి కూడా జరుగుతాయి చిట్టి. అర్థం కాలేదు. ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది అది కాదు చిట్టి. ప్రేమ్ బాబు ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. ఆయన తొందరగా కోలుకునేలా చేయడమే మనకి ముఖ్యం. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఐ నో చామ్, బట్ హౌ? దానికి నా దగ్గర ఒక దారి ఉంది చిట్టి. చెప్పు చామ్. ఆ దారిలోనే వెళ్ళి ప్రేమ్ని కాపాడుకుందాం. థ్యాంక్స్ చిట్టి, నాకు హెల్ప్ చేస్తా అన్నందుకు. ఇట్స్ ఓకే చామ్. నీకు ప్రేమ్కి హెల్ప్ చేయడం కన్నా నాకింకేం కావాలి చెప్పు. ఆ దారేంటి చెప్పు. రాజమణిహారం చిట్టి, నీకు తెలుసు కదా ఆ రాజమణిహారం చాలా శక్తి కలదని, ఆ రాజమణిహారం ఎలాంటి గాయనైనా తగ్గించగలదు అని రాజగురువు గారు నాతో చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. అదే దారి దొరికిందని నీతో చెప్తున్నాను చిట్టి. ఆ దారే రాజమణిహారం. మరింకేం చామ్, ఆ రాజమణిహారం నా దగ్గర ఉందిగా, ఇస్తాను తీసుకో. ప్రేమ్ కోలుకునేలా చేసే. కానీ ఇక్కడ ఒక చిక్కుంది చిట్టి. రాజమణిహారం ఎవరు చూడకుండా తీయడం ఒక ఎత్తు అయితే, ఆ రాజమణిహారం ఎలా చేస్తే గాయాలు నయమవుతాయో అది కూడా నాకు తెలీదు. కానీ నువ్వేమైనా తెలుసుకోగలవా? కొంచెం టైం ఇవ్వచాం, ట్రై చేస్తాను. ఎక్కడున్న రాజమణిహారం గురించి ఇన్ఫర్మేషన్ ఉందేమో సెర్చ్ చేసి చెప్తాను. త్వరగా సెర్చ్ చేసి చెప్పు చిట్టి. దేవుడా, దొరికేలా చెయ్యి దేవుడా. ఎలాగైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ దొరికేలా చెయ్యి. చామ్, ఇన్ఫర్మేషన్ దొరికింది. దొరికిందా చిట్టి? 10 ఏళ్ల క్రితం హరివంశ ధర్మేంద్ర గారని ఓ పండితుల వారు రాజమణిహారం గురించి వివరించినట్టు ఒక జర్నలిస్ట్ కాలం రాశారు. నేను డిస్ప్లే చేస్తాను, చూడు. చూపించు. కొల్లాపురం సంస్థానానికి చెందిన రాజమణిహారం గురించి హరివంశ ధర్మేంద్ర శర్మ గారు ఏం చెప్పారు అంటే, ఎంతో బలమైన శక్తివంతమైన ఆ రాజవంశ మణిహారంతో నయం కాని గాయాలను సైతం నయం చేయొచ్చు అని ఘంటాపదంగా చెప్తున్నారు. అది ఎలా అని వారిని వివరణ కోరగా, ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే రథసప్తమి రోజు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్య భగవానుడు జయంతి గనక ఆ రథసప్తమి రోజు రాజమణిహారాన్ని